100% స్థానికులకే, అంటే కర్ణాటక స్టేట్లో నివసించే వారికే ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు అని ఒక బిల్ తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే దాని మీద బ్యాక్స్లాష్ వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. నిజంగా మనం ఒక రూలు పాస్ చేసినా కూడా అది అమలయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? స్థానికులకే రిజర్వేషన్లు అందాం అనుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, నాస్కామ్ ఏం చెప్తుందంటే అయ్యో ఇది కంపెనీలు తరలివెళ్ళే ప్రమాదం ఉంది అంటే. వాస్తవానికి కంపెనీలు తరలి వెళ్ళటానికి ఎందుకు ఛాన్స్ ఉంటుంది? ఆల్రెడీ 1000 సీట్స్ లేదు 2000 సీట్స్ కెపాసిటీతో ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు వాళ్ళు వేరే చోటుకి వెళ్తారా? దాని మీద వెంటనే పక్క స్టేట్ మినిస్టర్ మీ బాధనే అర్థం చేసుకుంటున్నాం, మా స్టేట్కి వచ్చేసేయండి అనగానే వాళ్ళు వచ్చేస్తారా? ఊరికి ఒక ట్వీట్ పెట్టగానే వచ్చేస్తారా? అంతా హడావిడి. లోకల్ రెసిడెంట్స్కే జాబ్స్ ఇచ్చేటట్లు అయితే తక్షణం వచ్చే సమస్యలు ఏంటంటే, ఆల్రెడీ చేస్తున్న ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు, మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, ఒరిస్సా నుంచి కూడా ఉంటారు. వాళ్ళందరినీ నేను పంపించలేరు కదా. కొత్తగా తీసుకునే ప్రాజెక్టులకు అనుకున్నాము, టాలెంట్ మాకు దొరకట్లేదు అనే ఒక సాకు చూపిస్తారేమో. అంత మాత్రం చేత నిజంగా స్టేట్లో టాలెంట్ లేకపోతుందా? అయితే లోకల్ పీపుల్కే ప్రైవేట్ కంపెనీల్లో కూడా అంటే అది ప్రైవేట్ రంగం అనేది వ్యక్తుల నిర్ణయాలని వారి ఆదేశాలను బట్టి నడుస్తూ ఉంటుంది. దానికి పోయి మనము ప్రభుత్వము ఒక జీవో తీసుకొచ్చి ఒక బిల్లు తీసుకొచ్చి చట్టం చేసి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైము 75% స్థానికులే అని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఎంతవరకు వర్కౌట్ అని? ముందు కంపెనీలు రావాలి, వచ్చినంత స్కిల్డ్ లేబరు ఉంటుంది, అన్స్కిల్డ్ లేబరు ఉంటుంది, స్కిల్డ్ పీపుల్ ఉంటారు, అన్స్కిల్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళలో ఎవరు ఏది దేనికి సరిపోతారనేది మేనేజ్మెంట్ నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేది వాళ్ళు కదా. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలాంటి రూల్స్ ఒకటి పెట్టగలదు, అంతే, అంతవరకు మాత్రమే. పోనీ వీడు అన్నట్టుగా కొన్ని రంగాల్లో ఇప్పుడు లేబర్ అవసరమైన చోట స్థానికులకే ఇస్తాను అంటే వలస వెళుతున్న కూలీల వరకు వాళ్ళు చేస్తారేమో. అంటే కూలీ అంటే నేను అనేది కేవలం రాళ్ళు కొట్టే ఇదే కాదు, డైలీ వేజెస్లో పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు. మరి స్కిల్డ్ ఒక టెక్నికల్ డిప్లొమానో ఒక టెక్నికల్ డిగ్రీనో చేసిన వాళ్ళు లభ్యత లేదు అనే సాకుతో వేరే వాళ్ళని పెట్టుకుంటారు కదా. అప్పుడేం చేస్తారు? మాకు కావాల్సిన అర్హతలు ఉన్నవాళ్ళు దొరికేంత వరకు కంపెనీని ఆపేయగలమా అనే ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ఏంటంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనేది దాదాపు అసాధ్యం అని చెప్పాలి. సగం సగంగా ఏదన్నా ఒక బిల్ పాస్ చేసి అంతవరకు నెగ్గించుకోగలరేమో. కానీ ఈవెన్ చట్టసభల్లో మనం చట్టాలు చేసినా కూడా అది పూర్తి స్థాయిలో అమలు అవ్వటం అనేది కుదిరే పని కాదు. ఎందుకంటే ఎట్లా చేస్తారు? రిజర్వేషన్లు వేరు, స్థానికులు వేరు. మళ్ళీ ఇక్కడ అంటే లోకల్ పీపుల్లో వితౌట్ రిజర్వేషన్స్, మళ్ళీ దాంట్లో కూడా ఈ బిల్లే కనుక వస్తే దాంట్లో కూడా రిజర్వేషన్లు కావాలని బయలుదేరుతారు. సో సమస్య మరింత జటిలం అవుతుంది. పోయి తేనె తుట్టుని కదిలించినట్టు అవుతుంది తప్పితే ఆ తేనెటీగల చేత పుట్టించుకొని వాళ్ళు ఆశించినటువంటి రాజకీయ లాభం ఎంతవరకు వస్తుందో తెలియదు. కానీ ఇలాంటి బూమరాంగ్లు అయితే అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశే అలాంటి పాలసీ ఒకటి తీసుకుంది అనుకోండి, ఊరికి అనుకోండి. మరి తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? కొన్ని తెలంగాణ గవర్నమెంట్ అలాంటి నిర్ణయం తీసుకుంది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏం కావాలి? అంటే మనకి ప్రాక్సిమిటీ, దగ్గర వాళ్ళు వీళ్ళు అని. మహారాష్ట్ర నుంచి వచ్చి చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, బోర్డర్ కాబట్టి వాళ్ళకి అదే సమస్య ఎదురవుద్ది కదా. అందుకనే ఏంటంటే ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న క్రమంలో రాయితీలు, సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించే మన ప్రభుత్వాలు వారి కంపెనీల్లోకి ఎవరిని తీసుకోవాలనేది డిసైడ్ చేయలేవు. ఎందుకంటే ముందు చెప్తున్నాం కదా, పెట్టుబడి పెట్టేది వాళ్ళు, రిస్క్ వాళ్ళది. వారికి ప్రోత్సాహకం అంటే మీరు ఇలా రావడం వల్ల మా వాళ్ళకి కాస్త ఉద్యోగాలు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ద్వారా తెలియకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది అనే ఉద్దేశంతో రమ్మంటారు. ఇదే పాలసీ ఎవరిదైనా. దానికి పోయి మనం లేదు మీరు వీళ్ళనే తీసుకోండి అని ఒక రూల్ లాగా, చట్టంలాగా చేసినప్పుడు ఏంటంటే అది ఆ రాష్ట్రానికి వద్దామనుకుంటున్న పెద్ద పెద్ద సంస్థలకి ఏమవుతుందంటే అదొక చికాకు వ్యవహారంగా తయారైంది. ఇది అందరికీ తెలిసింది. అందుకనే ఆ రంగాల్లో వేలు పెట్టేది అయిపోవచ్చు. మనకి ఐటీ సెజ్లని కొన్ని పెట్టుకున్నాం. సెజ్ అంటే అది ఒక సామంత రాజ్యం కింద లెక్క.
అందులోని రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళే నియమించుకుంటారు, వాళ్ళే రాసుకుంటారు. లోకల్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు షెడ్యూల్ నియమాలు నిబంధనలు వేరుగా ఉంటాయి. అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో మనము రిజర్వేషన్లు అంటే లోకల్ పీపుల్నే తీసుకోవడం, న్యాయ రిజర్వేషన్ వాళ్ళని తీసుకోమనడం అనేది కుదిరే పని కాదు. ఇది నా అభిప్రాయం. అయితే ఈలోపు మన ఔత్సాహిక మంత్రి గారు వచ్చేయండి అని కానీ వస్తారా? కుదిరే పనేనా? ముందు మీరు ఇన్ఫ్రా డెవలప్ చేయండి, కనెక్టివిటీ డెవలప్ చేయండి, అప్పుడు మీరు పిలవకపోయినా కూడా వస్తారనే ప్రశ్న సమాధానం అయితే వస్తూ ఉంటుంది.